గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 135 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 136వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వశిష్ఠాయ నమో నమః. అలాగనే క్షేత్రపాలుడైన ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయ నమామ్యం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सदा निम्ब वृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं. ధర్మరాజు చెప్తున్నాడు, విదురుడు పంపించిన కనకునితోటి, మా విదురుడు పూర్వమే ఊహించిన ఆపద ఇప్పుడు ఎదురైంది. కాబట్టి ఆ పురోచనుడు ఉన్నాడే, దుర్యోధనుడు పంపించిన వాడి మంత్రి, వాడికి తెలియకుండా మమ్మల్ని ఈ ఆపద నుండి విడిపించు అనగానే కనకుడు శబ్దం చేశాడు. ఖచ్చితంగా నేను అలానే చేస్తానని ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆవరణాన్ని పరిశుభ్రం చేసే నెపంతో గొప్ప సొరంగాన్ని నిర్మించాడు. ఇంటి మధ్యలో సొరంగం దివ్వటం మొదలుపెట్టాడు. దానికి ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ద్వారం ఉన్నట్లు ఎవ్వరికి తెలియని విధంగా భూమి మీద దాన్ని ఏర్పరిచాడు. ఇదంతా కూడాను ద్వారం దగ్గర కాపలా ఉన్న దుర్యోధనుడు మంత్రి ఉన్నాడే పురోచనుడు, వాడికి ఏమాత్రం తెలియకుండానే చేస్తున్నాడు. పాండవులు రాత్రి వేళల్లో ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉంటున్నారు. పగలు మాత్రం ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి వేటకు వెళుతున్నారు. పురోచనుడిని మోసగించడానికి పాండవులు దుఃఖంతో ఉన్నా సంతోషంగా ఉన్నట్లు ఆశ్చర్యకరంగా జీవించడం మొదలుపెట్టారు. ఆ నగరంలో నివసించే ప్రజలు పాండవుల విషయాలను ఎంతమాత్రం గమనించలే. విదురుని మంత్రి అయిన కనక శ్రేష్ఠుడికి మాత్రమే పాండవుల విషయాలు తెలుసు. వైశంపాయుడు చెప్తున్నాడు, ధర్మజయ మహారాజా, దాదాపు సంవత్సర కాలం పాండవులు అక్కడ నివసించారయ్యా. వారందరూ కూడా తనను నమ్ముతున్నారని భావించి పురోచనుడు పరమానందపడ్డాడు. పురోచనుడు ఆ విధంగా సంతోషిస్తూ ఉండగా ధర్మవిధుడు కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు భీమార్జున నకుల సహదేవులతో అన్నాడు, పాపాత్ముడైన పురోచనుడు మనం వాణ్ణి పూర్తిగా నమ్మినట్లు తెలుసుకున్నాడు. ఈ నీచుడు ఇప్పుడు చక్కగా మనచే మోసగింపబడ్డాడు. ఇది మనం పారిపోవడానికి తగిన కాలం అనుకుంటున్నాను. అంటే బాగా నమ్మించేశారు పురోచనుల్ని. ఎక్కడికి వెళ్ళలేదు, లోపలే ఉన్నారు అని. కనకుడు తాను చేయాల్సిన పని చేస్తూ ఉన్నాడు. వీళ్ళు అరణ్యానికి వేటకు వెళ్ళి వస్తూ ఉన్నారు. వాడు బాగా నమ్మేశాడు వీళ్ళు ఉన్నారు అని. ఎన్ని రోజులు గడిపారని చెప్పారు ఇక్కడ? ఒక సంవత్సరం. మామూలుగా సంవత్సరం అంటే. అయితే ఓ మహారాజా, జనమేజయ మహారాజా, ధర్మరాజు ఏం చెప్పాడంటే తమ్ముళ్ళతో, ఈ ఇంటిని పురోచనుడిని కూడా తగలబెట్టేసి ఎవరు గుర్తించకుండా మనం పారిపోదాం. తర్వాత ఒక రాత్రి దానం నేపంగా కుంతి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టింది ఆ ఇంట్లో. ఇట్లా చెప్పిన తర్వాత పాండవులకి తమ్ముళ్ళకి ధర్మరాజు చెప్పిన తర్వాత కుంతీదేవి
దానం చేస్తున్నాననే నెపంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి అనేక మంది స్త్రీలు కూడా వచ్చారు. వారందరూ స్వేచ్ఛగా తిని రాత్రి కుంతి అనుమతితో తమ తమ ఇళ్ళకి చేరుకున్నారు. అయితే 5 కుమారులతో కలిసి ఒక బోయ ఆవిడ వచ్చింది అన్నం కోసం. ఇక్కడ ఏం చెప్తారంటే శ్లోకంలో వ్యాసుల వారు కాలచోదితయ్యై వచ్చింది. కాలచోదిత అంటే కాలం సమీపించింది వాళ్ళకి. బ్రహ్మదేవుడు అంతవరకే రాసి పెట్టారు వాళ్ళకి. అంటే ఇదంతా ముందుగానే నిర్ణయించబడిన విషయాలేగా. మన తలరాతలన్నీ ముందే రాస్తాడుగా దేవుడు. వీళ్ళ తలరాతలు ఇట్లా రాశారు, పారిపోవాలని, వాళ్ళ తలరాతలేవో తగలబడాలని రాశారు. అందుకోసం ఆ బోయ స్త్రీ అన్నం కోసం వచ్చింది అక్కడికి. అన్నం తినింది, బాగా మద్యం తాగింది, మత్తుగా అక్కడే పడింది తన కుమారులతో పాటు. అక్కడే నిద్రించింది. ఆ సమయంలో పెద్ద సుడిగాలి వచ్చింది. అప్పుడు భీముడు పురోచనుడు నిద్రించిన ఇంటికి ముందుగా నిప్పు పెట్టాడు. అంటే వాడికి అవుట్ హౌస్ అన్నమాట. వాడు పక్కన ఒక అవుట్ హౌస్ నిర్మించుకున్నాడు. దీన్ని బట్టి కాపలా కాస్తుంటానికి ఒక బయట అవుట్ హౌస్ కూడా దాన్ని తగలబెట్టాడు. తర్వాత ఈ లక్క ఇంటి తాము ఉంటున్న ఇంటికి నిప్పంటించాడు. తర్వాత చుట్టూతో కూడా నిప్పంటించాడు. తల్లితో కూడి వేగంగా పాండవులందరూ కూడాను అంతకుముందు కనకుడు తవ్విన ఆ సొరంగంలోకి ప్రవేశించారు. తర్వాత ఆ తలుపు మూసేశారు. ఆ తర్వాత కథ రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ.